కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చరణ్ వాళ్ళమ్మ. రచన వనజ తాతినేని గారు. కథ మొదలు పెడదాం. పెళ్ళి అనేది రెండు మనసులను కలిపే ఏకతాళం మాత్రమే కాదు, రెండు కుటుంబాలను కలిపే వంతెన కూడా అనిపించిన సందర్భం ఒకటి. మర్నాడు ఉదయమే నిశ్చితార్థం జరగబోతుండగా చరణ్ ఆ రోజు ఉదయాన్నే కాబోయే అత్తవారింటికి వచ్చాడు. ఆ ఇంట్లో ఆశ్చర్యం. ఏమిటి ఈ అబ్బాయి ఇలా వచ్చాడు అని. మధ్యవర్తితో మాట్లాడిన విషయాలు కాకుండా ఇంకా ఏమైనా మాట్లాడాల్సినవి ఉన్నాయా? ఏం లిస్టు వినిపిస్తారో ఏమిటో. గుండెల్లో గుబులు అమ్మాయి తల్లిదండ్రులకు. అమ్మాయి పెళ్ళి అంటేనే మధ్యతరగతి కుటుంబాలలో మోయలేని బరువు. ముందు అమ్మాయి చదువుకొని ఉంటే చాలు అంటారు. తర్వాత కట్నం ఏమీ అక్కర్లేదు, అయినా వాళ్ళ అమ్మాయిని వాళ్ళు ఒట్టి చేతులతో పంపుతారా ఏమిటి? ఉన్నది ఇద్దరేగా, ఎలాగూ ఆస్తి హక్కులు వచ్చాయిగా, మేము ప్రత్యేకంగా అడిగేది ఏముంది అంటారు. తర్వాత మేం కట్న కానుకలు అడగలేదు కదా, పెళ్ళి మాత్రం ఘనంగా చేయాలి అంటారు. పెట్టుపోతలు, సారె, చీరలు అన్నీ ఘనంగా జరపాలి, లేకపోతే కట్నం ఎలాగూనూ లేదు. మరి ఏం పెట్టలేని బీదవారి అమ్మాయిని చేసుకుంటున్నారని బంధుమిత్రులలో వెలితి పడాలి అంటారు. ఈ మాటకే అమ్మాయి తల్లిదండ్రులకి పెళ్లి ఖర్చులు తడిసి మోపెడై లక్షలలో కనపడతాయి. ఇలా ఆలోచిస్తూ టిఫిన్, కాఫీ, మర్యాదలు అయ్యాక చరణ్ ఇలా అన్నాడు. ఆంటీ, మీ అందరితోనూ ఒకసారి మనసు విప్పి మాట్లాడాలి. పల్లవిని కూడా పిలుస్తారా? పల్లవి వచ్చాక అందరూ కూర్చున్నాక ఇలా మీతో మాట్లాడాలని రావడం మీకు భయం కలిగించవచ్చు. మొన్న పెళ్లి చూపులప్పుడు అంతా హడావిడి, ఎక్కువగా మాట్లాడలేకపోయాం. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తాను. మా కుటుంబంలో అందరూ వ్యవసాయదారులు, వ్యాపారాలు చేసుకునేవారు. మా కుటుంబం నుండి ఈ తరంలో నేను, అన్నయ్య మాత్రమే బాగా చదువుకొని ఎల్లలు దాటి ఉద్యోగాలు చేస్తున్నాం. మా అన్నయ్యది ప్రేమ వివాహం అని మీకు తెలిసే ఉంటుంది. వదిన కూడా ఉద్యోగం చేస్తుంటుంది. 2 సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. మా వదిన గారి తల్లిదండ్రులు, బంధువర్గం అంతా విద్యాధికులు, ఉద్యోగాలు చేస్తున్నవారు. వదిన అన్నయ్య పెళ్లికి ముందు ప్రేమించుకొని పెళ్లి నిర్ణయాలు తీసేసుకొని ఇంట్లో తెలియజేశారు. అందుకు అమ్మ నాన్న ఏమీ నొచ్చుకోలేదు. మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నారు. అమ్మకి ఆడపిల్లలు లేకపోవడం వల్ల మా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కోడళ్ళకి ఏమేం చీరలు పెట్టాలి, ఎలాగా నగలు చేయించాలి అనే ఒక సుందర స్వప్నం ఉంది. ఆమె కోరికకి, ఆలోచనలకి అనుగుణంగానే తన వడ్డానంని పెద్ద కోడలికి ఇవ్వాలని నిశ్చితార్థం చేసుకున్న రోజు వదినకి పట్టుచీరతో పాటు ఆ ఆభరణాన్ని ఆమెకి బహుమతిగా ఇచ్చింది. అమ్మ పెట్టిన చీర, వడ్డానంతో సహా మా వదిన కుటుంబంలో వారెవరికి అవి నచ్చలేదు. పైగా వాళ్ళు మాకు ఏ విధమైన సారె, చీరల ఆనవాయితీలు లేవు అని తెలివిగా తప్పించుకున్నా కూడా మాది పల్లెటూరు కనుక లగ్నపత్రిక పంపారని చెప్పే తనయ మిఠాయిలు తయారు చేయించి గిఫ్ట్లు కొని అందరికీ పంచింది అమ్మ. ఇక వివాహ సమయానికి కావలసిన బట్టలు కొనుక్కోవడానికి ఎన్నోసార్లు వదినని పిలిపించినా ఆమె రాలేదు. సరికదా ఆమె తరపు వాళ్ళతో కలిసి వెళ్ళి తనకి కావలసిన చీరలు కొనుక్కొని ఆ షాపింగ్ తాలూకు బిల్లుని అమ్మకి పంపించారు. పెళ్లి సమయంలో పెళ్లి కూతురికి కట్టే తలంబ్రాల చీరతో సహా మంగళసూత్రం, గొలుసు, నల్లపూసలు అన్నీ వాళ్ళే కొనుక్కొని అమ్మకి కనీస మర్యాద ఇవ్వకుండా చేయడం మా అందరినీ ఎంతో బాధించింది. ఏమైనా మాట్లాడితే అన్నయ్య ప్రేమ వివాహం చేసుకుంటాడని, ఇష్టం లేకనే వంకలు పెడుతున్నాడని అంటారని మౌనం వహించాము. అమ్మో ఎంతో సెంటిమెంట్గా పెట్టిన వడ్డానం కూడా పాత మోడల్ అని పెళ్లి సమయానికి మార్చేశారు. అది మా నాన్నగారిని చాలా బాధించింది. తరతరాలుగా కోడళ్ళకి బహుమతిగా ఇస్తున్న ఆభరణం అది. ఆఖరికి పెళ్లి సమయంలో అన్నయ్య కట్టుకునే బట్టలతో సహా వాళ్ళే నియంత్రించేసి మధుపర్కాలు బదులు షేర్వాణి వేయించారు. ఒక్క మంగళసూత్రం మాత్రమే మేము మా వదిన కోసం తయారు చేయించాం అంటే ఆశ్చర్యపోవద్దు. పెళ్లి సమయంలో మా బంధువర్గాన్ని పల్లెటూరి గబ్బిలాయాలని, ఊరివాళ్ళు అని, ముతక మనుషులని నానా రకాల మాటలతో చిన్నచూపుతో బాధపెట్టారు. 3 నిద్రలలో ఒక్కరోజు తప్ప వదిన ఇప్పటికీ మా ఇంట్లో నిద్రించిన రోజే లేదు.
ఈ కాలపు అమ్మాయిలు చాలామంది అంతే. భర్త చదువు, సంధ్యలు, ఆస్తిపాస్తులు అన్నీ పెళ్ళి అయ్యి అవగానే వాళ్ళకే సొంతం అయిపోవాలి. అతని కుటుంబం మాత్రం అవసరం లేదు అన్నట్టు వేరు చేసేసి పక్కకు నెట్టేసి నిర్దాక్షిణ్యంగా కొంగుముడితో భర్తను కట్టేసుకొని వెళ్ళిపోవాలి. పుట్టింటి వైపు బంధువులు కావాలి, అత్తింటి వారు అవసరం లేదు అన్నట్టు ఉంటారు. అన్నయ్య పెళ్ళి అయిన తర్వాత 1 నెలలోపే భార్యను తీసుకుని విదేశాలకి వెళ్ళిపోయాడు. అమ్మ ఫోన్ చేసినప్పుడు ఎప్పుడైనా కోడలితో మాట్లాడతాను, ఒకసారి ఫోన్ ఇవ్వరా అంటే తన పక్కనే ఆమె ఉండి కూడా లేదని చెప్పేవాడు. ఒకసారి ఆమె, మీ అమ్మ ఆమెతో నీకు మాటలుంటాయి కానీ నాకేం మాటలుంటాయి, నేను మాట్లాడను బాబూ అనడం అమ్మకి వినబడింది. అప్పట్నుండి ఆమె ఎప్పుడూ కోడలితో మాట్లాడాలని అనుకోదు. అమ్మతో నాకున్న సాన్నిహిత్యం వల్ల అమ్మ మనసులో ఏముందో నాకు తెలుసు. అందుకే అమ్మకి నచ్చిన అమ్మాయినే చేసుకోవాలనుకున్నాను. నా ఎంపిక కన్నా అమ్మ ఎంపిక నాకు మంచిదవుతుంది అని నా అభిప్రాయం. 5గురు మేనత్తల మధ్య మా అమ్మ ఆ ఇంటి కోడలిగా ఎన్ని బాధ్యతలు మోసిందో, ఎన్ని మంచి చెడులకి మధ్య వారధిగా నిలిచిందో మా మండువ లోగిలి చెప్తుంది. 2 తరాల పెద్దవారిని రోగాలు, నొప్పులు సాక్షిగా అమ్మ స్వయంగా సేవ చేసి ముక్తులను చేసింది. అలాంటి మా అమ్మకి మంచి చెడు విషయం తెలియంది కాదు. ఈరోజు సాయంత్రం తనకు కాబోయే చిన్న కోడలికి వడ్డానం, చీర కొనుక్కోమని మీకు డబ్బు పంపాలని అనుకుంటుంది. దయచేసి ఆమెని అపార్థం చేసుకోకండి. జరిగిన విషయాలతో అమ్మ మనసు నొచ్చుకుని ఎవరి ఇష్టప్రకారం వారికి నచ్చినవి కొనుక్కుంటారు. మనది పాత తరం, మనకి నచ్చినది వాళ్ళకి నచ్చాలని లేదుగా. పట్టుదలకి పోయి మనమే తీసుకువెళ్ళినా వాళ్ళు పెట్టుకోవడానికి ఇష్టపడకపోతే అదో బాధ. డబ్బుకి డబ్బు పోయి మనసులో భేదాభిప్రాయాలు పెరుగుతాయి అంటుంది. కాబట్టి ఆమెని మీరు అర్థం చేసుకుని అమ్మతోనే షాపింగ్ చేయించండి. ఆమెకి మనసులో ఉన్న కోరికల్ని తీర్చుకునే అవకాశం ఇవ్వండి. పల్లవి, మీకు అమ్మ సెలెక్షన్ నచ్చకున్నా సరే ఆమె ఎంపిక చేసిన వాటిని ఓకే చేయండి. మీకు నచ్చిన వాటిని ముందు నేను కొనివ్వడానికి ప్రయత్నం చేస్తాను అని చరణ్ వివరంగా చెప్పిన తీరుకి ఆ ఇంటిల్లిపాది ముఖాల్లో చాలా సంతోషం కనిపించింది. పెళ్ళి అంటే 2 మనసులను కలిపే ఏకతాళం మాత్రమే కాదు, 2 కుటుంబాలను కలిపే వంతెన కూడా. చాలా విషయాల్లో భిన్నాభిప్రాయాల్లో తలెత్తి ఆగర్భ శత్రువుల్లా మెలిగే వియ్యపురాళ్ళని చూశాను నేను. అలా మన కుటుంబాలు ఉండకూడదని నా కోరిక. ఇక మీతో ఇలా వచ్చి ఈ విషయం చెప్పినందుకు మన్నించాలి. అరమరికలు లేకుండా చెప్పడం మంచిదని చెప్పాను. తప్పైతే క్షమించండి అన్నాడు. చాలా సంతోషం బాబు. మీ అమ్మగారి గురించి, మీ కుటుంబం గురించి విని ఉన్నాం. ఇప్పుడు మీ మాటల్లో మరింత తెలుసుకున్నాం. మీకు ఏ విధమైన లోటుపాట్లు జరగకుండా అన్నీ సవ్యంగా జరుపుతాము. మిమ్మల్ని ఏమాత్రం నొప్పించమంది పల్లవి తల్లి. అయ్యో, నేను మిమ్మల్ని ఇలాగే చేయండి అని చెప్పడానికి రాలేదండి. ఒకరి మనసులో మాట ఇంకొకరితో అనుకుని పెళ్లి పనులకి పూనుకోండి అని చెప్పడానికి మాత్రమే వచ్చాను అన్నాడు చరణ్. అలాగే బాబు అన్నారు పల్లవి తల్లిదండ్రులు. అతను అన్నట్టుగానే ఆ రోజు మధ్యాహ్నానికి బంధువు ఒకాయనతో డబ్బు పంపి కోడలికి ఇష్టమైన నగ, చీర కొనుక్కొని రమ్మనండి అన్న విషయం చెప్పి పంపారు. మేము కొనుక్కోవడం ఏమిటండి? కాబోయే అత్తగారు ఆమె కోడలికి ఏం పెట్టాలనుకుందో అవన్నీ స్వయంగా ఎంపిక చేసుకొని పెట్టవనండి. ఆమెకి తెలియదా ఆమె కోడలికి ఏం బాగుంటాయన్నది అని సర్ది చెప్పి వచ్చిన బంధువుని వెనక్కి పంపారు. మళ్ళీ 1 గంటలో చరణ్ తల్లి నుండి ఫోన్, అమ్మాయిని తీసుకుని షాపింగ్కి రండి అంటూ. పల్లవి, మీ ఇష్టం అండి, అయినా నాకు అంత బరువైన విలువైన నగలు వద్దండి అని చెప్పింది. అమ్మాయికి ఏం నగలు ఉన్నాయి, ఏం లేవు, ఏం కావాలి అలాంటి విషయాలతో ఓ అరగంట మాట్లాడి అన్నీ తెలుసుకొని కావలసినవి అన్నీ కొని తెల్లవారేటప్పటికి బ్లౌజ్తో సహా అన్నీ రెడీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. చూసిన వారందరూ ఆమె సెలెక్షన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటుంటే ఏమో అనుకున్నాను. మా అత్తగారి టేస్ట్కి తిరుగులేదు అంది పల్లవి. చూడ చక్కని ఎంపికతో సాంప్రదాయంగా అన్నీ పెట్టి తాంబూలాలు మార్చుకొని పెళ్లికి తేదీని నిర్ణయించుకుంటూ కళ్యాణ మండపాలు అవి బోలెడు ఖర్చు, ఆడంబరాలు, భోజనాల సమయంలో నిలబడి
తినడాలు వెనుక నిలబడి కాచుకొని కూర్చోవడాలు సంతోషం లేకుండా చేస్తున్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయిని మా ఇంటికి పంపితే విశాలమైన స్థలంలో మా ఇంటి ముందు పెళ్లి చేసుకుంటామన్నారు. మీ ఆలోచన బాగుంది. నేను మా అమ్మ నాన్నల్ని ఒప్పిస్తాను అని పల్లవి హామీ ఇచ్చేసి తల్లిదండ్రులను ఒప్పించింది. పెళ్లి ఖర్చులకు గాను కొంత డబ్బు అమ్మాయి తరపు వాళ్ళు ఇస్తారు. ఆ డబ్బుని పుచ్చుకోవాలి అన్న మాట తీసుకొని ఆ ఒప్పందంతోనే అమ్మాయి తరపు వాళ్ళు పెళ్లి జరపడం అనే వేడుకని చరణ్ వాళ్ళ పల్లెటూరికి మార్చేశారు. ఆ పెళ్లిలో పెళ్లి కూతురు కన్నా ఎక్కువ అలంకరణతో ఎబ్బెట్టుగా విచిత్రమైన వస్త్రధారణంతో ఉన్న పెద్ద కోడల్ని అందరూ విచిత్రంగా చూస్తుంటే సంస్కారం తెలియని, నాగరికత తెలియని మూర్ఖులు అని తిట్టుకుంటూ పల్లవిని చూసి మూతి ముక్కు విరుస్తూ ఆపసోపాలు పడింది పెద్ద కోడలు. ఆమె తరపు బంధువులు పల్లవి పుట్టింటి వారిని కడు బీదవారుగా వర్ణించి పెళ్లి చేసే స్తోమత కూడా లేదని హేళన చేయడం చూసి పెళ్లి అవుతుండగానే చరణ్ తల్లి ఒక విషయాన్ని ప్రకటించారు. ఈ పెళ్లి ఖర్చుకు గాను పల్లవి తల్లిదండ్రులు అక్షరాల 5 లక్షల రూపాయలని బలవంతంగా తన చేతికి ఇచ్చారని, ఆ మొత్తాన్ని వారి పేరిట ఒక అనాథ శరణాలయానికి విరాళంగా ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఆ శరణాలయం నుండి అతిథిగా హాజరైన వ్యక్తి వెంటనే వేదికపైకి వెళ్లి ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ పెళ్లిళ్లకి, పుట్టినరోజులకి, శుభకార్యాలకి స్తోమతని మించి ఖర్చు పెట్టడం, అవి మిగిలిపోయి చెత్త కుండీల పాలు చేయడం కన్నా కూడా ఆర్తులకి, అనార్తులకి ఉపయోగపడే విధంగా పెద్ద మనసుతో వ్యవహరించాలని అభ్యర్థించడం అందర్నీ ఆలోచింపచేసింది. ఈ పెళ్లికి నేను వెళ్ళాను. చరణ్ తల్లిగారు మా వద్దకు వస్తూ ఉంటారు. ఆమె ఆలోచన పరురాలే కాదు, ఆచరణీయురాలు కూడా. మీ ఫోటో ఇవ్వండి, ఒక పరిచయం ఇవ్వాలి అని అడిగితే నవ్వుతూ సున్నితంగా తిరస్కరించి, నా ఆలోచన పంచుకోవాలి కానీ నేనెవరు, ఎలా ఉంటానో అందరికీ చూపించడం ముఖ్యం కాదుగా అన్నారు. అందుకే ఆమె పేరు చెప్పలేదు కానీ ఆమె పేరు చరణ్ మల్లమ్మ. మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.